ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 సమ్మిట్ లో అమెరికా మన దేశానికి పెద్ద హ్యాండ్ ఇచ్చింది. ఒక పక్క మీకు ఆపద వస్తే మేమున్నాం కదా బ్రో అని భుజం మీద చెయ్యేసి చెప్తూనే, ఇంకో పక్క మన దేశానికి గుణపం దింపాలని చూస్తున్నాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. G7 సమ్మిట్ సాక్షిగా మన దేశానికి జరిగిన ఈ అవమానం గురించి, అమెరికా ఆడుతున్న ఈ డబుల్ గేమ్స్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు అమెరికాకి ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో ముందు తెలుసుకుందాం. వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ మీద, ఇరాన్ మీద యుద్ధం చేయడం చేత కాదు. వాళ్ళ చేతిలో వీళ్ళు చిత్తుగా ఓడిపోయారు. కానీ ఆ విషయం అమెరికా ఎప్పటికీ ఒప్పుకోదు. ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్ వార్లో ఏకంగా 107 రోజులు యుద్ధం చేసి కూడా గెలవలేకపోయాడు. ఇదిగో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు ఓపెన్ చేస్తాము, రేపు ఓపెన్ చేస్తాము అంటూ 107 రోజుల దాకా తన స్వార్థం కోసం, స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ చేయడం కోసం సాగదీశాడు డొనాల్డ్ ట్రంప్. తీరా చూస్తే ఏమైంది? కేవలం 25 లక్షల రూపాయల విలువ చేసే ఇరాన్ సాహెద్ డ్రోన్స్, 100 కోట్ల విలువ చేసే అమెరికా వాళ్ళ పెద్ద పెద్ద హెలికాప్టర్లని, ట్యాంకులని గాల్లోనే ధ్వంసం చేశాయి. వీళ్ళు పేరుకే పెద్ద మనుషులు, పెద్ద సూపర్ పవర్, కానీ లోపల మాత్రం అంత డొల్లనే అని ఇరాన్ వార్తో ప్రపంచాన్ని మొత్తానికి అర్థమైపోయింది. ఇలా ఒక చిన్న దేశం చేతిలో ఓడిపోయిన వాడు సైలెంట్ గా ఇంట్లో కూర్చోకుండా ఈ G7 సమ్మిట్ కి ముఖం వేసుకుని వచ్చాడు. అక్కడికి వచ్చి ఏం చేశాడు? ఇండో పసిఫిక్ మీద మాట్లాడాడు. క్వాడ్ లో ఇన్నాళ్ళు ఇండో అని వాడిన పేరుని సడన్ గా తొలగించేశాడు. అంటే దాని అర్థం ఏంటి? డైరెక్ట్ గా మన దేశాన్ని ఆసియాలో అన్నిటి నుంచి తోసేయాలి, ఇండియాని తొక్కేయాలి అని చూస్తున్నాడు. అది చాలదన్నట్లు ఈసారి డైరెక్ట్ గా మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని పాకిస్తాన్ది అన్నట్లు వాళ్ళ మ్యాప్ లోనే చూపించాడు. ఇది ఎంత పెద్ద అవమానం అండి మన దేశానికి. ఓకే, అయితే ఇండియా మీద అమెరికాకి సడన్ గా ఇంత ప్రెజర్ ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళు ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీన్ని వెనుక ఉన్న అసలు కారణాలు రెండు ఉన్నాయి. మొదటిది రష్యా. అమెరికా వాళ్ళు రష్యా మీద ఎన్ని శాంక్షన్స్ విధించినా సరే మన దేశం ఏ మాత్రం భయపడట్లేదు. వాళ్ళ శాంక్షన్స్ ని ఒక పేపర్ ముక్కతో సమానంగా తీసి పారేసి మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటూనే ఉన్నాం. వాళ్ళతో ధైర్యంగా సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాం. ఇది చూసి అమెరికాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి వీళ్ళు మన మాట వినట్లేదు అని. అసలు ఇండియాని ఏం పీకాలో తెలియక పిచ్చెక్కిపోయి ఇలా మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. రెండవది, అమెరికాకి నిద్ర పట్టకుండా చేస్తున్న అసలైన బ్రహ్మాస్త్రం FCRA బిల్. ఈ బిల్ ఇప్పుడు మన ప్రధానమంత్రి గారి టేబుల్ మీద ఉందండి. ఆ బిల్లు క్యాన్సిల్ అవ్వాలి అని మన ఎంపీలు కూడా చాలా మంది ఓట్లు వేశారు. ఒకవేళ ఇండియా ఈ బిల్లుని నిజంగా క్యాన్సిల్ చేస్తుందేమో అన్న భయంతోనే డొనాల్డ్ ట్రంప్ అండ్ వాళ్ళ టీం గజగజ వణుకుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఈ POK మ్యాపులు, ఈ పేరు మార్పులు లాంటి డబుల్ గేమ్స్ ఆడుతున్నారు. నేను ఈ FCRA బిల్లు కోసం ముందుగానే ఫుల్ డీటెయిల్స్ తో ఒక వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఈ వీడియో అయ్యాక ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, అదేంటి వికాస్, ట్రంప్ మోడీ బాగానే మాట్లాడుకుంటున్నారు కదా, సడన్ గా నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని. డిప్లొమసీలో మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదండి. ముఖ్యంగా అమెరికా, చైనా లాంటి స్వార్థపూరిత దేశాలని అస్సలు నమ్మకూడదు. ఇక్కడ మన మోడీ గారు కూడా ఒక తప్పు చేస్తున్నారు. అదే మంచితనం. డియర్ మోడీ సార్, ఇక నుంచైనా మనకి ఇంత మంచితనం పనిచేయదండి. ఈసారి మనం ఒక ఈవిల్ స్టెప్ ప్లాన్ చేయాలి సార్. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఈ 3 దేశాలని మన దేశంలో కలిపేయండి. మన ప్రధానమంత్రి గారికి ఇలాంటి ప్రెజర్స్ రావడం కొత్త ఏమి కాదు. కానీ ఈసారి మన దేశం ఏం చేయాలంటే, వీళ్ళు మ్యాప్ లో చూపించడం కాదు, మనం డైరెక్ట్ గా వెళ్లి ఆ POKని ఆక్రమించుకోవాలి. తాడో పేడో తేలిపోవాలి. ఇలాంటి బఫూన్ ప్రెసిడెంట్స్ కి మనం అసలుకు భయపడము అని గట్టిగా చెప్పాలి. ట్రంప్ తాత, ఆల్రెడీ ఇరాన్ యుద్ధం మీకు చాలా లాస్ అయ్యింది. ఇప్పుడు POK, ఇండో అని ఏదేదో వాగుతున్నాం. తర్వాత నీ ఇష్టం చూసుకో. మరి అమెరికా ఆడుతున్న ఈ గేమ్ లో మన దేశం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలానే మీకు గనక ఈ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.